థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరి సహాయంతో నేను డిజిటల్ స్క్రీన్ పైన ఆహ్వానిస్తున్నాను మన సయ్యద్ సార్ని. ప్లీజ్ వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ సార్. అందరం క్లాప్ తో మనం సార్ని ఇన్వైట్ చేయాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. Good morning. Good morning, Jiren. Thank you so much. Morning, sir. Good morning, sir. Good morning. Good morning, all. Guys, first of all, thank you. Naki ఈ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక ఇంట్రో పార్ట్కి ఒక డిస్కషన్ ఒక ప్యానల్కి మీరు ఆహ్వానించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రాబ్లీ కమింగ్ 20 minutes 25 minutes లో మేము డిస్కస్ చేయబోతున్నాము. ఇది దాదాపు మా ఒక వర్కింగ్ స్టైల్లో, మా ఒక బిజినెస్ అండర్స్టాండింగ్లో ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్, రైట్? సో గైస్, స్ట్రేట్ అవే నేను దీనికోసం ఐ థింక్ ఎవ్రీబడి నోస్ అబౌట్ మీ. నా పేరు సయ్యద్ మొయిన్. సో నేను జనరల్ మేనేజర్ ఇంటర్నేషనల్ సేల్స్, రైట్? సో ఇంటర్నేషనల్ సేల్స్ అంటే సౌత్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ ఈ బిజినెస్ కూడా నేను కంపెనీది మేనేజ్ చేస్తాను. సో పాస్ట్ 16 years నుండి నేను వెస్టీజ్ బిజినెస్లో యాక్టివ్గా నేను కంపెనీ చెప్తూ ఉన్నాను. సో సౌత్ ఇండియా రైట్ ఫ్రమ్ జీరో అని చెప్పచ్చు, మీరు స్క్రాచ్ లెవెల్ నుండి నేను ఈ బిజినెస్ని బిల్డ్ చేశాను. 2007 December నేను ఎప్పుడు ఈ బిజినెస్ లో యాజ్ అ రీజనల్ మేనేజర్గా ఎప్పుడు నేను యాక్టివిటీ చేశాను. నాకు ఎప్పుడు కూడా గుర్తుంది, ఎంటైర్ సౌత్ ఇండియా నుండి we used to do just 2 lakhs, right? 2 lakhs సేల్ మాకు అవుతా ఉండే. ఆ 2 lakhs లో 1 lakh హైదరాబాద్ నుండి అండ్ 1 lakh కర్ణాటక. సో ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుండి 5,000 crore కంపెనీకి నేను బిజినెస్ చేస్తూ ఎప్పుడు ఈడు వచ్చాను. సో ఇట్ వాజ్ అ రిస్క్, ఎందుకంటే సప్లిమెంట్స్ ఆ కాలంలో బైనరీ ప్లాన్స్ జస్ట్ 2 lakh ప్లాన్స్. ఆ కాలంలో మనం మాట్లాడుతూ ఉన్నాము ఒక ఫ్యూచర్ది. ఆ కాలంలో మనం మాట్లాడుతూ ఉన్నాము హెల్త్ కేర్ది, అఫోర్డబుల్ హెల్త్ కేర్. ఆ కాలంలో ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రొడక్ట్స్ మార్కెట్ చేస్తూ ఉండే, దాంట్లో కొద్దిగా చైనీస్ కంపెనీస్, కొద్దిగా అమెరికన్ కంపెనీస్, మాక్సిమం మల్టీనేషనల్, లోకల్ కొద్దిగా ఇండియన్ కంపెనీస్ ఉంటాయి. కానీ రేట్స్ మీరు చూస్తే రేట్స్ వర్ టూ హై. సో దే వర్ నాట్ టు ది పాకెట్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్. సో ఆ కాలంలో ఒక విజన్, ఆ కాలంలో ఒక దృష్టి, ఆ కాలంలో ఒక సన్ రైజ్ అని ఒక డిఫరెంట్ పాత్వే తీసుకొని, ఒక డిఫరెంట్ సిస్టమ్ తీసుకొని విచ్ ఇస్ వర్కబుల్, రైట్? బాలి సార్ ఈ ఒక సిస్టమ్ని సృష్టి చేశారు. సో మాకి వెస్టీజ్ లాంచ్ అయింది. కానీ ఎవరు అనుకోలేదు, ఒక ఢిల్లీలో ఒక స్మాల్ కార్నర్లో, రైట్, ఒక నార్మల్ ఆఫీస్లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఓకులాలో. ఆ కంపెనీ కమింగ్ 10 years ఇండియాది నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవుతుంది అని ఎవరు ఊహించలేరు. కానీ ఆ విజన్, ఆ థింకింగ్, ఆ ఫ్యూచర్ ప్లానింగ్ వెస్టీజ్ మేనేజ్మెంట్ దగ్గర కంప్లీట్గా ఫుల్ ప్రూఫ్ ప్లాన్తో ఉండ. అందువల్ల మీరు చూడండి, టార్గెట్ వాస్ క్లియర్, రైట్? దానికి ఆ టార్గెట్ని రీచ్ చేసేదానికి ప్రోసెస్ అనేది ఏదైతే ఉంటుంది ఆ ప్రోసెస్ కూడా క్లియర్గా ఉండ, రైట్? ఎప్పుడు మీ గోల్స్ క్లియర్ అవుతాయి, మీ టార్గెట్స్ క్లియర్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ మీద అగైన్ అండ్ అగైన్ we try to fail only in the process. Everything is set,
most of the time we tend to fail either in understanding the process or implementing the process. Maybe a process మనము we may not be in a position to understand. మాకి అండర్స్టాండ్ చేసేదానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ కావచ్చు, తర్వాత ఆ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేసేదానికి కష్టం కావచ్చు. ఎక్సెప్ట్ ఫర్ దట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో నథింగ్ ఇస్ ప్రాబ్లమాటిక్, నథింగ్ ఇస్ అన్అచీవబుల్ ఇఫ్ యువర్ వై ఇస్ క్లియర్. మీరు ఎందుకు వెస్టీజ్ లో ఉండారో ఆ వై ఫ్యాక్టర్ క్లియర్ ఉంటే, మీ గోల్ అనేది క్లియర్ ఉంటే, మీ టార్గెట్ అనేది క్లియర్ ఉంటే, ఖచ్చితంగా నేను దీన్ని 100% నేను క్యాప్చర్ చేయాలి, ఐ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఉంటే, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏముంది, రెస్ట్రిక్షన్స్ అనేది ఏముంది, ఛాలెంజెస్ అనేది ఏముంది, అది మీ గోల్ నుండి మీకు దూరం తీసుకువెళ్ళడానికి ఇది ప్రాబ్లం అయ్యేలే. ఇఫ్ యూ థింక్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ బిగ్, దెన్ యువర్ టార్గెట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ ముందర ఏముందని, రైట్? మీ కళ్ళ ముందు మీ లక్ష్యం, మీ టార్గెట్ పెద్దగుంటే మీ ప్రాబ్లమ్స్ అంతా చిన్నగా అయిపోతాయి. కానీ అదే సమయంలో మీ కళ్ళ ముందు మీకు ప్రాబ్లమ్స్ కనపడతా ఉంటే, ప్రాబ్లమ్స్ మీరు పట్టుకుంటే, మీ టార్గెట్ అనేది వెనకాల వచ్చేస్తుంది. మీ టార్గెట్ అనేది మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. మీ టార్గెట్ అనేది అన్అచీవబుల్ అనిపిస్తుంది. వేరే వాళ్ళు ఎలా చేస్తారు, సార్ ట్రై చేయొచ్చు, అవుతుందో లేదో ట్రై చేద్దాము, ఆ ఒక్క మెంటాలిటీ వెళ్ళిపోతారు. కానీ ట్రై చేద్దాము, అవుతుందో లేదో, ఇది మీరు యూ షుడ్ సే టు ద థింగ్స్, టు ది కాన్సెప్ట్స్ విచ్ ఆర్ నాట్ అచీవబుల్. అన్అచీవబుల్ థింగ్స్ కి మీరు చెప్పొచ్చు, సార్ ట్రై చేయొచ్చు అని. కానీ వెస్టీజ్ కాన్సెప్ట్ కి 100% మీరు చెప్పొచ్చు ఇట్ ఈస్ 100% అచీవబుల్ అని. ఎందుకంటే మీ ముందర ఇప్పుడు ఏది ఒక సక్సెస్ఫుల్ జనాలు చూస్తూ ఉండరు. ఒకరు సక్సెస్ఫుల్ అయితే సార్ వెరీ రేర్ జనాలు సక్సెస్ఫుల్ అవుతామని చెప్పొచ్చు మీరు. కానీ ఎంత మంది జనాలు సక్సెస్ఫుల్ అవుతా ఉండారంటే కారణం ఏముంది అర్థం చేసుకోండి మీరు దయచేసి. వెరీ సింపుల్ పాయింట్ చెప్తాను. వేరే కాన్సెప్ట్ తీసుకోండి, వెస్టీజ్ తీసుకోండి, ఆ ఒక ఆర్గనైజేషన్ లో ఎంతమంది జనాలు సక్సెస్ఫుల్ అవుతా ఉండరు. అదే రకంగా ఇప్పుడు మీరు వెస్టీజ్ సిస్టమ్ చూస్తారు, ఆ వెస్టీజ్ సిస్టమ్ లో ఎంతమంది జనాలు సక్సెస్ఫుల్ అవుతా ఉండరు. సో ది రేషియో ఆఫ్ సక్సెస్, ఒక 100 మెంబర్స్ వెస్టీజ్ లో జాయిన్ అయినారంటే ఆ 100 మెంబర్స్ లో ఎంతమంది సక్సెస్ఫుల్ అవుతా ఉన్నారు మీరు చూసుకోండి. మీకు సక్సెస్ రేషియో 100% సక్సెస్ఫుల్ మీకు వెస్టీజ్ లోనే వస్తుంది. సో వాట్ ఆర్ ది రీజన్స్? వెస్టీజ్ లో జనాలు ఎందుకు సక్సెస్ఫుల్ అవుతా ఉండరు? దానికి వెరీ ఫస్ట్ రీజన్ ఇస్ ది కంపెనీ. వెరీ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లెవెల్ మనం చెప్తా ఉంటాము, కానీ ఈ కంపెనీలో ఎప్పుడు ఎవ్రీథింగ్ స్టాండర్డైజ్డ్. అంటే మీరు చూడొచ్చు, ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వేరు, అడ్మిన్ డిపార్ట్మెంట్ వేరు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వేరు, సేల్స్ డిపార్ట్మెంట్ వేరు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వేరు. అన్ని డిపార్ట్మెంట్స్ ఒక స్టాండర్డ్ కంపెనీలో ఎంత వరకు కంప్లీట్ సెగ్మెంటేషన్ మీరు చూస్తారు, అలాగే వెస్టీజ్ లో కూడా అలాగే ఆ సెగ్మెంటేషన్ మీరు చూస్తారు. అందువల్ల దిస్ ఈస్ టోటలీ సిస్టమాటిక్, సిస్టమ్ డ్రివెన్ కంపెనీ. ఎవరు ఉంటారో లేదో మాకి నో ప్రాబ్లం. బాలి సార్ ఆఫీస్ లో ఉండారో లేదో, ఎప్పుడన్నా మీకు ఇట్లా ఇచ్చేసారా, సార్ బాలి సార్ ఆఫీస్ లో లేదు, ఇప్పుడు చెక్స్ మీద సంతకం కాలేదు, మీది ట్రాన్స్ఫర్ ఏముంది, మీది బోనస్ ఏముంది, 10th కి రాదు 12th కి వస్తుంది, ఎవడన్నా అయిందా ఇలాగే? అయ్యేలా. ఎవ్రీ 10th మీ పని ఏంది, మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ బ్రాంజ్ డైరెక్టర్, మీ బాధ్యత 2001 PV నుండి మీరు క్వాలిఫై చేయించుకోవాలి. విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే 2000, అది మీ పని. పీవీ జనరేషన్ మీ పని, న్యూ మెంబర్ జాయినింగ్ మీ పని. మీ పని ఎంతవరకు ఉంది మీరు దాని మీద ఫోకస్ చేయండి. ప్రొడక్ట్ లేదా మనకు అడగండి, వేరే ఒక సర్వీస్ లేదా మనకు అడగండి. వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. యువర్ జాబ్ ఇస్ లిమిటెడ్. మిగతా అన్ని సర్వీసెస్ ఏముంది, దెర్ ఆర్ మోర్ దాన్ 3000 ఎంప్లాయీస్ అక్రాస్ ది గ్లోబ్ టు సపోర్ట్ యూ, టు హెల్ప్ యూ. మోర్ దాన్ 3000 ఎంప్లాయీస్ వెస్టీజ్ లో. ఎవ్రీ స్టేట్ లో మీరు తీసుకోండి, ఏవో ఇంటర్నేషనల్ మార్కెట్స్ మనం ఇచ్చేసాము,
ఆ కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా మీరు చూసుకోండి, దే ఆర్ ఎనఫ్ స్టాఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ దిస్. సో వాట్ ఈస్ యువర్ జాబ్? మీ జాబ్, మీరు ఈ అన్ని సిస్టమ్ ఏం సృష్టించారు, అన్ని సపోర్ట్ స్ట్రక్చర్ ఏం సృష్టించారు, దీన్ని తీసుకొని పాజిటివ్ గా మార్కెట్ లో వెళ్ళి యూ హ్యావ్ టు మేక్ ది రైట్ నాయిస్. రైట్? మార్కెట్ లో వెళ్ళేప్పుడు కంపెనీది బ్యాకింగ్ ఉంటుంది, కంపెనీది సపోర్ట్ ఉంటుంది, కంపెనీది ఒక బ్రాండ్ ఉంటుంది. కానీ ఎప్పుడు 1-to-1 లో కూర్చుంటారు, యు ఆర్ అలోన్. రైట్? అక్కడ కంపెనీ రాదు. మేబీ 1-on-1 లో మీ అప్లైన్ రావచ్చు, వాళ్ళు కూడా లేదంటే బీ సెల్ఫ్ రిలయంట్. మీరు ఈ ఫోర్స్ తో, ఈ నాలెడ్జ్ తో ఎప్పుడు మీరు 1-to-1 లో కూర్చుంటారో, ఆ 1-to-1 మీటింగ్ లో మీది ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది, మీది ఒక అప్రోచ్ అనేది ఉంటుంది. రైట్? మీది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో మీరు 100% ఒక వ్యక్తిని క్లోజ్ చేయగలిగితే దట్ ఈస్ 100% ఎఫర్ట్ మీది, మీ కాన్ఫిడెన్స్ కి పోతుంది. రైట్? సో ఎప్పుడు మీది కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది, ఎప్పుడు మీకే డౌట్ ఉంటుంది, 100% ముందు మీరు క్లోజ్ చేసేయాలి. సో ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టేజ్ బిజినెస్ లో, ఇన్ ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్, ఓన్లీ దర్ ఆర్ 2 things which are going to work out. ఇది ఏది పెద్ద పని కాదు, ఇది ఏదో పెద్ద ఇది కాదు. దర్ ఆర్ ఓన్లీ 2 things which are going to work out. పాయింట్ నెంబర్ 1 జాయినింగ్, పాయింట్ నెంబర్ 2 రిటైలింగ్. ఒక వ్యక్తి జాయినింగ్, ఆ నెట్వర్క్ లో రెగ్యులర్ గా కొత్త జాయినింగ్ వస్తా ఉంటే ఆ నెట్వర్క్ యంగ్ గా ఉంటుంది, వైబ్రెంట్ గా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది, మోటివేటెడ్ గా ఉంటుంది. కొత్త వ్యక్తులు, కొత్త మెంబర్స్, న్యూ జాయినింగ్, యంగ్ పీపుల్, దే బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. సో జాయినింగ్స్ ఆర్ ది కీ టు స్టే యాక్టివేటెడ్ ఇన్ ద సిస్టమ్. మనం ఏం చేస్తాము, జాయినింగ్ కి కొద్దిగా మనము లేజీగా తీసుకుంటాము. ప్లీజ్ డోంట్ డూ దట్. జాయినింగ్స్ యూ మస్ట్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. మా నెట్వర్క్ లో మినిమం జాయినింగ్స్, ఆ మినిమం జాయినింగ్స్ మాకు రావడం జరగాలంటే మీరు యాజ్ ఎ లీడర్ షుడ్ బి యాక్టివ్. సో మీది బేసిక్ వర్క్ ఏముంది, ఆ బేసిక్ వర్క్ స్ట్రక్చర్డ్ గా ఉండాలి. యూ హావ్ గాట్ ఎ టీమ్ ఆఫ్ 200 people అనుకుందాము. ఆ 200 people ఉంటే గాన మీది యాక్టివిటీ ఎలా ఉంది, రెగ్యులర్ గా ఉందా? ఇట్ హ్యాస్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్, సింగిల్ మెంబర్ యాక్టివ్ మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 200 members టీమ్ ఉంది, ఆ 200 member టీమ్స్ 10% తీసుకుందాం, ఒక 20 members యాక్టివ్ గా ఉంటారు. ఆ 20 members యాక్టివిటీ ఎలా ఉంది? ఈ బిజినెస్ లో హోమ్ మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంటిలో ఎవ్రీ టైం హోమ్ మీటింగ్ పట్టండి చెప్తా ఉండలేదు నేను. ఎవ్రీ మంత్ లో ఒక వ్యక్తి బిజినెస్ జాయిన్ చేశాడంటే మినిమం వాళ్ళ ఇంటిలో అట్లీస్ట్ 1 meeting per month మనం చేయొచ్చు కదా. 1 meeting per month మనం చేస్తే 20 meetings మీ నెట్వర్క్ లో యాక్టివ్ గా పర్ మంత్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ సక్సెస్ చూసి ఆ 20 meeting నెక్స్ట్ మంత్ 40 అవుతుంది, దాని తర్వాత 60 అవుతుంది. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ ఈస్ గెటింగ్ సక్సెస్, ఇప్పుడు పివి, ఎందుకంటే ఒక వ్యక్తి వాడు క్వాలిఫై చేయించుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇదే వ్యక్తికి 20 members హోమ్ మీటింగ్ చేస్తా ఉంటే వాడు ఒక బ్రాంజ్ డైరెక్టర్ అనుకుందాము. ఒక స్మాల్ మీటింగ్ లో, రైట్, ఒక సింగిల్ మీటింగ్ లో ఒక 250, పెద్దగా వద్దు, ఒక 200 to 250 పివి పర్ మీటింగ్ సేల్ జరిగితే మీది జస్ట్ ఈ 20 meetings తో 2600, అంటే ఆ బ్రాంజ్ డైరెక్టర్ మినిమం గా టీమ్ బిల్డింగ్ బోనస్ గా క్వాలిఫై అవుతాడు వితౌట్ ఎనీ రిస్క్, వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో సింపుల్. సో యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ అప్లైన్, ఇది మీ బాధ్యత. మీరు ఎలా మీ బ్రాంజ్ మీద పనిచేస్తారు. సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద వే యూ వర్క్ ఆన్ యువర్ బ్రాంజ్ అండ్ సిల్వర్. స్టార్, డైమండ్ వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి పెద్ద పని చేయలే. మాకి ఈరోజన్ జనాలు వెళ్ళిపోవడం, జనాలు మిస్ చేయడం, జనాలు యాక్టివ్ గా కిందకి నుండి పైకి, ఎందుకంటే ఈ ట్రాన్సిషన్ ఉంది కదా, ఫ్రమ్ ద బాటమ్ టు ది టాప్. బాటమ్ టు టాప్ జనాలు షిఫ్ట్ చేయలేదంటే దట్ ఈస్ ది లీడర్షిప్ ఫెయిల్యూర్. దట్ ఈస్ నాట్ ది, అది జనాల ఫెయిల్యూర్ కాదు, అది దట్ ఈస్ ది లీడర్షిప్ ఫెయిల్యూర్. ఇట్స్ ఎ లీడర్షిప్ బిజినెస్. ఎప్పుడు ఒక లీడరు ఇది ప్లాన్ చేసి ఇచ్చేలే, ఒక బ్రాంజ్ బాబు పీవీ తీసుకురావాలా, బాబు పీవీ తీసుకురావాలా, ఎక్స్క్యూజ్ మీ,
నోట్ నుండి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది వన్ పార్ట్ ఆఫ్ ది జాబ్. మనము అగైన్ అండ్ అగైన్ చెప్తాను ఉండాలి. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది జాబ్. సెకండ్, మీరు ప్లాన్ చేసి ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ కోర్ కమిటీ మీటింగ్. ఒక బ్రాంజ్ లెవెల్లో, ఒక సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో, ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్లో మీది ఒక కోర్ కమిటీ ఉండాలి. ఈ కోర్ కమిటీలో మీ యాక్టివ్ మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ డైరెక్టర్ ఉన్నాడు, వాంతో ఒక అనుకుందాము ఒక 10 మంది యాక్టివ్ బ్రాంజ్ ఉన్నారు. ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ టాకింగ్ యాక్టివ్ బ్రాంజ్. ఇప్పుడు ఈ యాక్టివ్ బ్రాంజ్ తో am I audible? Yes, sir. Audible, sir. ఓకే. సో ఎప్పుడు మీరు ఈ యాక్టివ్ బ్రాంజ్ తో రైట్ సో ఫర్ యాక్టివ్ డైరెక్టర్స్ మీరు ఎప్పుడు ఎవ్రీ స్మాల్ టీమ్, నేను బేసిక్ గా మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ బిగ్, సంథింగ్ విచ్ ఇస్ నాట్ స్కేలబుల్. నేను బిల్డ్ చేసి ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ మోటివేషనల్ టాక్ టుడే. నేను మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ది ప్రాక్టికల్ స్టెప్స్ ఆఫ్ ది సక్సెస్. నేను ఒక బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఎప్పుడు వెస్టీజ్ లో వస్తాను, ఆ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ నుండి నాకి ప్లానింగ్, ఆర్గనైజింగ్ స్కిల్స్, రైట్, ప్లానింగ్ స్కిల్, ఆర్గనైజింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, కన్విన్సింగ్ స్కిల్, ఇది నేను నా లీడర్ని చూడి నా లీడర్ ద్వారా నేను కూర్చొని రైట్ ఈ స్కిల్స్ ని తీసుకొని మాక్ సెషన్స్ చేసుకుంటూ రైట్ బ్రాంజ్ లెవెల్లో, సిల్వర్ లెవెల్లో, స్టార్ లెవెల్లో, ఈ లెవెల్స్ లో మాత్రం మనం కూర్చొని అప్పుడు నుండే ఒక ఆర్గనైజేషన్, ఒక లీడర్, ఒక టీమ్, రైట్, ఒక బిజినెస్, ఈ మెంటాలిటీతో ఎప్పుడు మనం బిజినెస్ తీసుకువెళ్తాము, సో పీపుల్ విల్ బి ఇన్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో వెస్టిజ్, ఏదో వస్తుంది, ఏదో పోతుంది, ఒక ట్రై చేద్దాము, ఏదో ఇది కూడా నెట్వర్క్ మార్కెటింగ్, MLM కంపెనీ, అన్ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ గా ఉండాము, రైట్. ఆ ఒక ఎప్పుడు థింకింగ్, ఆ మెంటాలిటీ ఎప్పుడు లోపల వస్తుంది. అదే రకంగా సి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. మీ ఇన్పుట్ ఎలా ఉంటుంది, మీ అవుట్పుట్ కూడా అలాగే ఉంటుందండి. ఎప్పుడు మీరు ఇన్పుట్ ఏమైతే మీ బ్రెయిన్ కి ఇస్తా ఉంటారో ఆ ఇన్పుట్ సీరియస్ లేదంటే మీ అవుట్పుట్ కూడా సీరియస్ గా రాదు. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, ఈ లెవెల్ నుండి మీది స్ట్రక్చర్డ్ వేలో మీ స్ట్రక్చర్ మీద స్మాల్ థింగ్స్ చేయాలి. దాని మీద నేను ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను, మీది హోమ్ మీటింగ్స్. రెండోది, ఎవ్రీ సెకండ్ ఎప్పుడు మీరు మీ ఛాంపియన్స్ డే సెలబ్రేట్ చేస్తారు, ఆ ఛాంపియన్స్ డే రోజు మీ టీంతో వాళ్ళది ఈ మంత్ ది ఏముంది ప్లానింగ్, ఎంత హోమ్ మీటింగ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎంత 1-to-1 ఇది ఉంది, ఎంత న్యూ మెంబర్స్ ని జాయిన్ చేసేకి వాళ్ళు ఇది తీసుకుంటా ఉంటారు, ఎంత కొత్త పీవీ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, ఏ లెవెల్ ప్లాన్ చేస్తూ ఉంటారు, ఈ 5 పాయింట్స్ మీరు 2వ తేదీ వాళ్ళతో తీసుకోవాలి. మీ దగ్గర ఈ కాగితాలు ఉండాలి. సో వాళ్ళు చెప్తారు, సార్ లాస్ట్ మంత్ నేను క్వాలిఫై చేసుకున్నాను 2001 పీవీతో, బట్ దిస్ మంత్ ఐఎమ్ ప్లానింగ్ విత్ 2600 పీవీ. సో ఒక్క వ్యక్తి, ఒక బ్రాంజ్ ది టార్గెట్ గోల్ సెట్ చేసుకున్నారు మీరు, కానీ వాని కెపాసిటీకి తక్కువ వాడు గోల్ తీసుకుంటా ఉంటే అక్కడ మీరు కరెక్షన్ చేయాలి. మనం ఏం చేస్తాము, వాళ్ళు ఇస్తారు మనం తీసుకుంటాము, నో, ఆ వ్యక్తి పొటెన్షియల్ చేసి వాళ్ళ గోల్ మీద, వాళ్ళ ఒక టార్గెట్ మీద మీరు చేంజ్ చేపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కింద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ బ్రాంజ్ డైరెక్టర్ కింద ఆల్రెడీ 10% ఉన్నాడు, మీరు వాళ్ళు చెప్పాలి, సార్ ఇతనికి మీరు బ్రాంజ్ చేయండి, పైన మీరు ఉండారు, సో గో ఫర్ సిల్వర్, నాట్ ఫర్ 2600 టీమ్ బిల్డింగ్ బోనస్ కాదు, మీరు యాజ్ ఎ సిల్వర్ క్వాలిఫై చేయండి. సో లెవెల్ చేంజ్ చేసేది, పీవీ ఇంక్రీజ్ చేసేది, నంబర్ ఆఫ్ జాయినింగ్స్ ఇంక్రీజ్ చేసేది,
ఈ సింపుల్ పాయింట్ మీద మీరు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. మీరు 3 months ఈ యాక్టివిటీస్ చేసి చూడండి. మీ బిజినెస్ లో సేమ్ టాక్ కింద 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 డూప్లికేట్ అవుతాయి. యూ జస్ట్ సీ ద వైబ్రెన్సీ, ద ఎనర్జీ నెట్వర్క్ లో ఎలా వస్తుందంట. ఎందుకంటే ఎప్పుడు లెవెల్ మారుతుంది, ఎప్పుడు పీవీ మారుతుంది. 100% ఒక వ్యక్తి 10,000 రూపీస్ చెక్ తీసుకుంటా ఉంటే 1 చెక్ 15,000 20,000 అవుతుంది. ఎప్పుడు 3 months లో 1 చెక్ డబుల్ అవుతుంది. మనీకి నా పెద్ద మోటివేషన్ ఈ లోకంలో ఏదైతే లేదు. ఏ ఒక బిజినెస్ లో, ఏ ఒక జాబ్ లో 3 months లో మీ పేఅవుట్, మీ జీతం డబల్ చేసే బిజినెస్, డబల్ చేసే జాబ్ ఈ లోకంలో లేదు. కానీ వెస్టీజ్ లో ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ. అది మనం సీరియస్ గా మాకి ఆడ పీవీ రావాలంటే ఇప్పుడు నేను 5 పాయింట్స్ చెప్తే ఆ 5 పాయింట్స్ మీద ఫోకస్, తర్వాత ప్రోడక్ట్స్ మీద ఫోకస్. ఫ్రెండ్స్, మా ప్రోడక్ట్స్ లో ప్రస్తుతానికి ఈ ఒక హెల్త్ కేర్ దీంట్లో మాకు అయితే ఉండే ప్రాబ్లమ్స్ లో హెల్త్ కేర్ ఈజ్ ఎ లైఫ్ లైన్ బిజినెస్, ఈజ్ ఏ లైఫ్ లాంగ్ బిజినెస్. హాస్పిటల్స్ చూడండి, ఎవ్రీవేర్ దర్ ఆర్ హాస్పిటల్స్. అంత హాస్పిటల్స్ ఉంటే కూడా హెల్త్ లేదు. కారణం, పెద్ద రీజన్ ఏంటంటే మాది లైఫ్ స్టైల్, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్, ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. హెల్త్ గురించి మాకు తెలీదు. డబ్బులు కావాలా, డబ్బులు కావాలా, డబ్బులు కావాలన్న డబ్బులు వెనకాల ఆ బిజినెస్ వెనకాల పోతా ఉంటాము. మనం హెల్త్ గురించి మనం ఆలోచన చేసినాయి. బట్ ఎప్పుడు మంచి డబ్బులు వచ్చింటాయి, అప్పుడు బికాస్ ఆఫ్ ఇది మా ఇన్యాక్టివ్ స్టైల్ నుండి హెల్త్ పడి ఉంటాయి. సో ఏం మీరు డబ్బులు చేసింటారో ఆ డబ్బులు ఉల్టా మీ హెల్త్ మీద ఖర్చు చేస్తారు. కానీ మీ ఏకైక ప్లాట్ఫామ్ వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో మీకు హెల్త్ ద్వారా వెల్త్ చిక్కుతుంది. ద బ్యూటీ ఆఫ్ ద బిజినెస్ ఇస్ హెల్త్ ద్వారా వెల్త్. వేరే వాళ్ళకి ఈ బిజినెస్ నుండి మీరు ఏం కోరుకుంటా ఉంటారు? వాడు ఫస్ట్ హెల్తీగా ఉండాలి, దాని జೊತೆలో వెల్తీగా ఉండాలి. సో ఈ ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్, రైట్? రెండోది అగ్రి బిజినెస్. ఎవరైతే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ స్టూడెంట్స్ లో ఉన్నారో వాళ్ళకి అగ్రి బిజినెస్ మీద ఫోకస్ చేయండి. అగ్రి బిజినెస్ మానస్ది ట్రైనింగ్ టైం తీసుకోండి. మీ ఏరియాస్ లో అగ్రి మీకు అర్థం కాలేదంటే కూడా, మీకు అగ్రి బిజినెస్ గురించి ఒక స్మాల్ పాయింట్ కూడా మీకు తెలియదంట, మీరేం చేయండి, జస్ట్ సిట్ డౌన్, మీరు కూర్చొని బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోండి మీరు, రైట్? మీ డౌన్ లైన్ లో ఒక వ్యక్తి ఉండొచ్చు, ఆ ఏరియా ఇచ్చి వేరే ఏరియాలో డౌన్ లైన్ లో ఎవరన్నా అగ్రి బిజినెస్ చేసేవాళ్ళు రావచ్చు. సో అండర్స్టాండ్ ద బిజినెస్. కొంతమంది ఏం చేసుకుంటారంటే, అబ్సల్యూట్లీ మాకు అగ్రి బిజినెస్ గురించి తెలియదు సార్, కాస్మెటిక్ తెలుసు, హెల్త్ కేర్ తెలుసు, అది మాత్రం ఫోకస్ చేసి చెప్తా ఉంటారు. నేను ఒక టీం జట్లో కూర్చోండి, వాళ్ళంతా దీని నుండి వచ్చినారు, కాస్మెటిక్ బిజినెస్. సో ఆ వేరే కంపెనీలో వాళ్ళది చెక్ పెద్దగా ఉండే, కానీ ఇక్కడ వచ్చి ఒక ఆల్మోస్ట్ 60-70% చెక్ తీసుకుంటా ఉంటారు. ఎప్పుడు అనాలిసిస్ లో కూర్చోండి, వాళ్ళు కాస్మెటిక్ బిజినెస్ మాత్రం ఫోకస్ చేస్తూ ఉంటారు. హెల్త్ కేర్ గురించి సార్ మాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు, అంత లోపల పోయి మంచి అగ్రి మాకు తెలీదు. ఒక సంస్థలో మీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని, ఆ పొటెన్షియల్ గురించి తెలుసుకొని మనం పని చేయాలి. కానీ మనం ఏం చేస్తాము, నాకు ఏమి తెలుసు, నాకు ఏది ఈజీగా ఉంది, నేను అది మాత్రం పని చేస్తాను. వెన్ యూ సెలెక్ట్ ఈజీ థింగ్స్, ఈజీ తీసుకుంటే పెద్ద చెక్ రాదు. పెద్ద చెక్ రావడానికి దేర్ ఆర్ ఆల్వేస్ ఛాలెంజెస్. ఇది పెద్ద ఆస్ట్రానమీ, క్వాంటమ్ ఫిజిక్స్ లేదు. వెరీ సింపుల్ వేలో హెల్త్ కేర్, మీరు అగ్రి కేర్ నేర్చుకోవచ్చు. మీకు జస్ట్ అవగాహన కావాలి. ఎందుకంటే అగ్రి బిజినెస్ ఒక సింగిల్ ఫార్మర్ అయితే మీకు ఆర్డర్ ఇస్తే గాన, వానికి జస్ట్ 1 acre ప్లాట్ ఉంది అని చెప్తే గాన, మినిమం మీకు 10,000 to 15,000 ఒక సింగిల్ ఫార్మర్ ద్వారా సింగిల్ ఇన్వాయిస్ అవుతుంది. 10,000 to 15,000 ఒక అగ్రి ఇన్వాయిస్. హెల్త్ కేర్ ఇన్వాయిస్ నీట్ గా మీరు ప్లాన్ చేస్తే 150 to 200 పీవీది సింగిల్ ఇన్వాయిస్ హెల్త్ కేర్ ది మీరు చేయొచ్చు. కానీ యూ హ్యావ్ టు డిగ్ డీప్ ఇన్ టు ద బిజినెస్ టు అండర్స్టాండ్ ద బిజినెస్. మనం ఏం చేస్తాము, పోతాము, ఏదో ఒక జాయినింగ్ తీసుకుంటాము, ఏదో ఒక రీపర్చేస్ చేస్తాము, ఏదో ఒక రీటైలింగ్ చేస్తాము, వచ్చేస్తాము. కానీ డు వి గో సో డీప్? మనము డీప్ లో పోయి ఎప్పుడు అనలైజ్ చేసేలే, ఒక ఎఫర్ట్ వేస్తా ఉన్నాము. ఇదంతా బిజినెస్ ఉంటుంది పీవీ మీద, వాల్యూమ్ మీద, బిజినెస్ మీద.
ఆ బిజినెస్ ఎలా రావాలి, ఆ బిజినెస్ పెద్దగా ఎలా రావాలి, దాని గురించి మనం ఆలోచన చేయాలి. వాల్యూమ్స్ హ్యావ్ టు బి బిగ్గర్. చెక్స్ పెద్దగా కావాలంటే వాల్యూమ్స్ హ్యావ్ టు బి బిగ్గర్. ఆ వాల్యూమ్స్ బిగ్గర్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్, యూ హ్యావ్ టు హ్యావ్ ది క్లారిటీ. ఆ క్లారిటీ ఉంటే మాత్రం మీరు ఇది చేసుకోవాలి. సో వర్కింగ్ ప్యాటర్న్ లో ఎప్పుడు మీరు వస్తారు, హెల్త్ కేర్ మీద మీరు ఫోకస్ చేయండి. హెల్త్ కేర్ మీద నేను ఐ టెల్ దిస్ ఆల్వేస్, డూ నాట్ ఫోకస్ ఆన్ సింగిల్ ప్రోడక్ట్. మీకి ఒక సింగిల్ ప్రోడక్ట్ తీసుకొని నూనె, ఇప్పుడు ఒక క్యాండిడేట్ వస్తాడు, ఆ క్యాండిడేట్ కి మనం నూనె గురించి, స్పిరులినా గురించి మీరు 1/2 అవర్ 1 అవర్ మాట్లాడితే వాడు రన్నింగ్ రేస్ లో వెళ్ళిపోతాడు. వాడు వి షుడ్ డూ దట్. మీరు ఇప్పుడు ఉండే ఒక ప్రాబ్లం ని పిక్ చేయండి మీరు, రైట్? ఒక కొత్త వ్యక్తి వచ్చి మీ ముందర కూర్చోన్నాడు, రైట్? వానికి ఏది ఇంట్రెస్ట్ లేదు, సార్ నేను హెల్తీగా ఉన్నాను, నాకు ఏది ప్రాబ్లం లేదు, రైట్? సార్ నూనె అది ఉంది సార్, సిఎండిలో ఇది ఉంది, దాంట్లో ఇది ఉంది, దాంట్లో వానికి అంత ఇది రావట్లేదు. కానీ ఇఫ్ యూ టెల్ వన్ ప్రాబ్లం, సార్ మీకు గుర్తుంది ఇప్పుడు ఎలా మా జస్ట్ బాటిల్డ్ వాటర్ మనం తాగుతాము, ఆ బాటిల్డ్ వాటర్ లో కూడా మీ పర్టికులర్ ప్లాస్టిక్ మీద వాటర్ తగిలికొని ఆ ప్లాస్టిక్ కణాలు వాటర్ లో వచ్చింటాయి. ఎప్పుడు మనం తాగుతాము ఆ కణాలు మా బాడీకి పోయి మా స్టమక్ మీద కంప్లీట్ గా కూర్చుంటాయి, రైట్? ఎప్పుడు ఆ ప్లాస్టిక్ కణాలు మా స్టమక్ మీద కూర్చుంటాయి, మా ఇంటెస్టైన్ మీద కూర్చుంటాయి, మనం ఎంత మంచిగా సప్లిమెంట్స్ వాడితే కూడా, ఎంత మంచిగా మందులు వాడితే కూడా మా బాడీలో అంతవరకు అబ్జార్బ్ అయ్యేలా. ఎందుకంటే మా లార్జ్ ఇంటెస్టైన్ ఏమైంది, అది కంప్లీట్లీ చోక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. రైట్ ఆర్ రాంగ్? మీకు డౌట్ ఉంటే సిగరెట్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి దగ్గు వస్తుంది అప్పుడు ట్రై చేసి చూడండి. సిగరెట్ వాడుతూ వాళ్ళది ఫ్లమ్ అనేది ఏముంటుంది, అది వైట్, ఎల్లో ఆర్ గ్రీన్ ఉండలే, బ్లాక్ గా ఉంటుంది. ఎందుకు? ఆ స్మోక్ డిపాజిట్. సింపుల్. అలాగే మీరు ఎప్పుడు స్టమక్ మీద ఈ ప్లాస్టిక్ కణాలు ఉంటాయి రెగ్యులర్ గా ఆ ప్లాస్టిక్ బాటిల్లో. సో ఐ గాట్ దిస్ బాటిల్ విత్ మీ, చూడండి, రైట్? సో ఇది వాటర్ బాటిల్ ఇది. సో ఎన్ని సంవత్సరాల నుండి ఈ వాటర్ పర్టికులర్ అంగడిలో ఉందో నాకు తెలీదు. సో రెగ్యులర్ గా ఎప్పుడు ఈ వాటర్ ఈ ప్లాస్టిక్ జట్లో ఉంటుంది, ఈ ప్లాస్టిక్ కణాలు ఈ వాటర్ లో వచ్చేస్తుంది. సో ఎప్పుడు మనం తాగుతాము, ఈ ప్లాస్టిక్ స్మాల్ మైన్యూట్ పార్టికల్స్ మా స్టమక్ మీద పోయి కూర్చుంటుంది. సో మీరు ఎంత మంచిగా ఇది తాగితే కూడా అది మీ స్టమక్ క్లియరెన్స్ అయ్యాలి. నా ఎప్పుడు మీరు వెస్టీ సప్లిమెంట్స్ తీసుకుంటారు, ఎప్పుడు డీటాక్సిఫై చేసే ఇది ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటారు, మీకు ఆటోమేటిక్ ఇది క్లెన్జింగ్ అవుతుంది, రైట్? మీది స్పిరులినా కావచ్చు, మీది టాక్స్ క్లీన్ కావచ్చు, మీది గ్యానో కావచ్చు, ఫుడ్ ప్యాచెస్ కావచ్చు. వాళ్ళు చెప్పండి సార్ మీకు మందులు వద్దు, మీరు సప్లిమెంట్స్ వాడాలి, కానీ బాడీని క్లీన్ చేపించుకోండి, మీ ఇంటెస్టైన్ ని క్లీన్ చేపించుకోండి. ఈ ప్రొడక్ట్స్ లో న్యూట్రిషన్ ఇచ్చే మాత్రం ప్రాపర్టీస్ లేదు, ఈ ప్రొడక్ట్స్ లో మీ బాడీని క్లీన్ చేసే ఒక యాక్టివిటీ కూడా ఉంది. వై డోంట్ యూ డూ దట్? ఒక 3 months చేయండి, చూడండి మీ బాడీ, మీ ఇది ఎలా ఉంటుందంటే. ఫ్రెండ్స్, ఒక స్పిరులినా కూడా, ఒక కొత్త వ్యక్తిని మీరు స్పిరులినా ఇస్తే కూడా, ఎంతమంది ఇది అబ్జర్వ్ చేశారో తెలీదు, నేను ఒక వ్యక్తిని స్పిరులినా ఇచ్చింటి. సో వాడు ఫస్ట్ డే జోష్ లో ఏం చేశాడు, 2 స్పిరులినా మింగాడు. సో పొద్దున్నే ఫోన్ చేశాడు నాకు, పొద్దున్నే ఫోన్ చేసి, సార్ ఏం సార్ ప్రోడక్ట్ ఇచ్చిండేది మీరు? నేను చెప్తే ఏమైంది బాబు? సార్ 2-3 మోషన్స్ అయిపోయినా సార్, లూజ్ మోషన్స్ లాగా అది పోతా ఉంది. అది వద్దు సార్, అది ఇడిసేయండి, కానీ ఆ మోషన్ అయితా ఉంది కదా, ఆ బాత్రూంలో పిచ్చ వాసన సార్, ఫుల్ స్మెల్, బ్లాక్ గ్రీన్ మోషన్ అంతా ఈ కలర్ లో వస్తా ఉంది సార్. ఆ కూర్చోనేకైతేలే నాదే బాత్రూమ్, అంతవరకు పిచ్చి వాసన సార్. నేను చెప్తే, బాబు ఆ బ్యాంక్ అకౌంట్ అంతా నీదే, పాత కాలంలో నువ్వు తినిండేది పానీపూరి, గోబీ మంచూరి, బిర్యానీలు ఏమేమంతా తినేవు నువ్వు, అది ఏమేమంతా నీది లార్జ్ ఇంటెస్టైన్ లో కట్టుకుంది. ఆ కన్నడలో చెప్తాము మనం వడా చరండి విభాగ అని, రైట్?
మున్సిపాలిటీ అది నీళ్లు వేసి క్లీన్ చేసాం. మనము నీకు అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ నీ ఇంటెస్టైన్ లో ఏమేమి ఉండా, నీ లార్జ్ ఇంటెస్టైన్ లో ఏమేమి ఉండా, అది అంతా మనం తీసి పారేసాము. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు స్పిరులినా అని చెప్తే నేను. ఆ అన్వాంటెడ్ పార్టికల్స్, బయో పార్టికల్స్ అలాగే మీ బాడీలో ఉంటే లాంగ్ టర్మ్ లో పోయి అల్సర్, లాంగ్ టర్మ్ లో వెళ్ళి అది క్యాన్సర్ రూపంలో మారుతుంది, చేంజ్ అవుతుంది. కానీ మా ప్రొడక్ట్స్ చూడండి, ఒక స్పిరులినా మీరు తీసుకుంటే లైట్ గా నొప్పి కావచ్చు, లైట్ గా గ్యాస్ కావచ్చు, రైట్, లైట్ గా మీకు అన్కంఫర్టబుల్ కావచ్చు, ఒక 2-3 లూజ్ మోషన్స్ కావచ్చు. కానీ వాట్ ఈస్ ఇట్ డూయింగ్? న్యూట్రిషన్ తర్వాత ఫస్ట్ డీటాక్సిఫికేషన్. సో హెల్త్ కేర్ లో వెరీ ఫస్ట్ స్టెప్ అనేది డీటాక్సిఫికేషన్. వాడు తీసుకుంటాడు, వాడు వాడతాడు, రైట్. ఇప్పుడు 1 టైం తీసుకొని వానికి రిజల్ట్ వస్తే ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తారు. సార్ మీరు చెప్పిన 100% నిజం, నాకు చాలా వరకు బాడీ లైట్ గా ఫీల్ అవుతా ఉంది, ఇప్పుడు నాకు క్లారిటీ వస్తూ ఉంది, నాకు థాట్ ప్రాసెస్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్, ది డిసీజెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ స్టమక్. 70% ఆఫ్ ద రోగాలు మీ కడుపు నుండి స్టార్ట్ అవుతాయి. మీ కడుపుని మీరు నిండుగా పట్టుకోండి, మీ కడుపుని మీరు నీట్ గా పట్టుకోండి, క్లీన్ గా పట్టుకోండి, లార్జ్ ఇంటెస్ట్ నీట్ గా పట్టుకోండి, మీకు అంత పెద్దగా రోగాలు రావు. సో 70% మీ రోగాలు ఎద్దు సృష్టి అవుతాయి, అది అన్నివి రైట్ ఫ్రమ్ యువర్ స్టమక్. సో ఎప్పుడు మీరు ఈ ప్రొడక్ట్స్ ఇస్తారు, మీ లార్జ్ ఇంటెస్టైన్, రైట్, మీ లార్జ్ ఇంటెస్టైన్ దాదాపు ఒక ఐ థింక్ ఇట్ ఇస్ క్లోజ్ టు 1 or 2 కిలోమీటర్స్ అంత పెద్దగా ఉంటుంది, రైట్. మీరు భోజనాలు తీసుకుంటారు, మీది జీర్ణం అవుతుంది, డైజెషన్ అవుతుంది, తర్వాత మీ స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ నుండి మొత్తం మీ బ్లడ్ లో మీ కంప్లీట్ బాడీకి వెళ్తుంది. మీ అంతా న్యూట్రిషన్ అనేది తీసుకున్న తర్వాత గలీజ్, ఆ గలీజ్ అంతా తిరుకొని మీ బాడీ నుండి అవతల వచ్చేస్తుంది. ఇది అవతల వచ్చేప్పుడు ఏమవుతుంది, మీ లార్జ్ ఇంటెస్టైన్ లో ఎప్పుడు ఇంటెస్టైన్ కి టచ్ అయ్యి వస్తుంది, ఆ ఇంటెస్టైన్ లో చాలా వరకు ఫీకల్ మ్యాటర్, గలీజు అక్కడే తగులుకొని ఉంటుంది. సో నేను అప్పుడే చెప్తే మా ప్రొడక్ట్స్ దాన్ని క్లీన్ చేస్తుంది. కానీ మీరు నీళ్లు, చాలా మంచి నీళ్లు తాగాలి. అట్లీస్ట్ 2 to 2.5 లీటర్స్ 3 లీటర్స్ మీరు నీళ్లు తాగాలి. మీరు నీళ్లు తాగకపోతే ఏమవుతుంది, ఆ లార్జ్ ఇంటెస్టైన్ లో మీ మోషన్ అవతలు వచ్చేప్పుడు ఆ మోషన్ లో ఉండే నీళ్లు మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మోషన్ లో ఉండే నీళ్లు అలాగే అబ్జర్వ్ చేసుకుంటే మీ మోషన్ అవతల రావడం చాలా ప్రాబ్లం గా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఇదే ప్రాబ్లం కి మనం చెప్పేది కాన్స్టిపేషన్, రైట్. ఇది కాన్స్టిపేషన్ మీరు కరెక్ట్ చేయలేదంటే ఇది ముందుకు వెళ్ళి ఒక రోగంలో మారుతుంది. ఆ రోగం వచ్చి ఐబిస్. ఐబిస్ ప్రాబ్లంలో ఏమవుతుంది, వాడికి మోషన్ వచ్చేలాగుంటుంది కానీ రాదు. వాడికి అనిపిస్తుంది బాబు ప్రెషర్ వచ్చిందని, వాడు పరిగెత్తిపోయి బాత్రూమ్ మీద కూర్చుంటే రాదు. ఆ ప్రాబ్లం కి మనము ఐబిస్ ప్రాబ్లం చెప్తాం. మిస్ కాల్ లాగా, పాతకాలంలో ఇప్పుడు కాల్ రేట్ పెద్దగా ఉండే 2 రూపీస్ అవుట్ గోయింగ్ కాల్, కొద్ది జీబీలు ఉంటుంది, మీకు ఫోన్ చేయరు, మిస్ కాల్ ఇచ్చి కట్ చేసేది. సో ఐబిస్ ప్రాబ్లం అనేది ఒక రకంగా మిస్ కాల్ ఇది, రైట్. ఇంట్లో ట్రై చేస్తారు, రాదు. ఆఫీస్ లో సీరియస్ గా బస్ లో కూర్చుని మెట్రోలో పోతా ఉంటారు, ఆ మధ్యంలో మీకు సీరియస్ గా సిగ్నల్ వస్తుంది, రైట్. మీకు తెలియ ఉండాలి అక్కపక్కలో సులభ శౌచాలయం ఎక్కడ ఉంది, నా ఆఫీస్ ఎంత పక్కలో ఉంది, రైట్. సో ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది చెప్పలేము. దట్ ఈస్ కాల్డ్ as ఐబిస్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం, మీ నరాల్లో ఈ ఒక్క అంటే వి కాల్ ఇట్ పెరిస్టాల్సిస్ మూమెంట్. ఈ మూమెంట్ ఇట్లా ప్రెస్ చేస్తుంది, గలీజ్ ముందుకు వెళ్తుంది, ఇక్కడ ప్రెస్ చేస్తుంది, గలీజ్ ముందుకు వెళ్తుంది, అలాగే వచ్చి అవతల వస్తుంది. సో కొంతమంది జనాలకి ఏముందంటే అది మోషన్ కంట్రోల్ చేసే కూడా కొద్దిగా ఇది ఉంటుంది మోషన్. సో లాస్ట్ లో స్ఫింక్టర్ అని చెప్తాము. స్ఫింక్టర్ లో వచ్చి ఆ భగవంతుడు ఎంత ఎలాస్టిక్ ఇచ్చాడంటే అది ఆల్మోస్ట్ ఒక 6 ఇంచెస్ వరకు అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఉంది మోషన్ వచ్చి నిలిచింది, ఇప్పుడు మీరు వెళ్ళాలి, ఇది అలాగే ఉంటుంది. ఇంకొక స్మాల్ పార్టికల్ వచ్చి దాని మీద కూర్చుంటుంది, ఇంకొక స్మాల్ పార్టికల్ వచ్చి దాని మీద కూర్చుంటుంది. ఇది స్ఫింక్టర్ ఓపెన్ అవుతా ఉంటుంది, రైట్. మీరు మోషన్కి వెళ్ళలేరు. కానీ ఎప్పుడు మీరు ఇది యాక్టివిటీ అలాగే ఒక ఇది చేసుకుంటారు, అది చాలా హార్డ్ గా ఉంటుంది, అవతలు వచ్చేప్పుడు చాలా పెయిన్ఫుల్ గా వస్తుంది. ఆ సందర్భంలో ఏమన్నా గ్యాస్ ఏమన్నా దాని మీద పాస్ అవుతే అది ఫుల్ ధూమకేతున్నది, జనాలంతా మొహాలు పట్టుకుని పట్టుకోవాలి, అంత డేంజర్ గా ఉంటుంది. అందువల్ల కొంతమంది ఫార్ట్ చేస్తే, గ్యాస్ ఇస్తే అది ఆ స్మెల్ అంతా
ప్రమాదంగా ఎందుకు ఉంటుందంటే బికాస్ వాళ్ళు మోషన్ కంట్రోల్ చేసి అలాగని పెట్టుకుంటారు. సో ఆ మోషన్ మీద ఇప్పుడు గ్యాస్ పాస్ అవుతుంది, ఆ స్మెల్ అంతా జోరుగా ఉంటుంది. దట్ ఈస్ వన్. రెండోది, ఎప్పుడు ఇది హార్డ్ మ్యాటర్, మీరు నీళ్ళు తాగలే, ఎప్పుడు ఇది హార్డ్ మ్యాటర్ మీ బాడీ నుండి అవతలు వస్తుంది, అది రాదు, మీరు విడిసాలి. రైట్, మీది కూడా సతత ప్రయత్నము, అది రాదు, మీరు కూడా ప్రెషర్ వేస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రెషర్ వేసి మీరు మోషన్ ని అవతల పుష్ చేస్తారు, హార్డ్ మోషన్ సాఫ్ట్ బాడీ మీద అవుట్లు వస్తే కట్ చేసుకొని అవతలు వస్తుంది. ఎప్పుడు కట్ చేసి మోషన్ అవతలకి వస్తుంది, బాడీలో కట్ అవుతే ఆ బాడీ నుండి రక్తం, మీరు మోషన్ చేసిన తర్వాత రక్తం వెనకాల పడతా ఉంటుంది. దట్ ఈస్ వాట్ విల్ లీడ్ టు పైల్స్, బ్లీడింగ్ పైల్స్. సో ఫ్రెండ్స్, జస్ట్ స్టమక్ లో నేను మీ కడుపు నుండి మీ మోషన్ అవతలు వచ్చే వరకు I have just tell you 2 to 3 problems. ఎంతవరకు ఇట్స్ ఏ నార్మల్ ప్రాబ్లం మీరు కనుక్కోండి. యూ జస్ట్ ఆస్క్ పీపుల్, అట్లీస్ట్ పీపుల్ హు ఆర్ అబౌవ్ 40-45, వాళ్ళకి నార్మల్ గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం, పైల్స్, ఈ ప్రాబ్లం అనేది ఉంటే ఉంటాయి. కానీ దీని నుండి వెస్టీజ్ నుండి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు? డీటాక్సిఫికేషన్ ఫస్ట్ ఏ మాట్లాడినాను. తర్వాత మీరు ఫైబర్ ఇవ్వచ్చు, మీరు అలోవెరా ఇవ్వచ్చు. ఎప్పుడు మీరు ఫైబర్ ఇస్తారు మీ మోషన్ బరువుగా అయిపోతుంది. ఎప్పుడు మోషన్ బరువుగా అయిపోతుంది, ఎప్పుడు మీరు నీళ్ళు తాగుతారో ఆ ఫోర్స్ మీద, ఆ వెయిట్ మీద మీ మోషన్ అవతలు వచ్చేస్తుంది. దట్ ఈస్ వన్. రెండోది, ఎప్పుడు మీరు ఆమ్లా తర్వాత అలోవెరా వాడతారు, అప్పుడు మీకు గ్యాస్ అనేది తగ్గుతుంది, హీట్ అనేది తగ్గుతుంది బాడీలో. గ్యాస్ హీట్ అనేది మాక్సిమం ఉంటుంది, ఎందుకంటే నాన్ వెజ్ ఫుడ్ మనం ఎక్కువ వాడతాము. తర్వాత ఇది గోబీ మంచూరియా, ఆ మంచూరియా అనేది మనం ఎక్కువగా వాడతాము. సో టైంకి మనం సరిగ్గా తినలే, సో గ్యాస్ మాది ఆల్రెడీ ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమైనా తింటాము గ్యాస్ పైన వస్తుంది. మనం ఏమైనా గ్యాస్, కొన్ని సందర్భంలో మనం నైట్ 9 o'clock 10 o'clock మనము వి ట్రై టు టేక్ ఫుడ్. ఏ టైం వరకు మీరు ఫుడ్ తీసుకోనలే బాడీలో యాసిడ్ సెక్రెషన్ అయితేనే ఉంటుంది, ఫుడ్ ఉండలే అది మీ బాడీ మీద పడతా ఉంటుంది. సో ఇట్ విల్ లీడ్ టు అల్సర్. గ్యాస్ ఎప్పుడు టోటల్ ఎక్సెస్ అవుతుంది, మీరు కరెక్ట్ టైం తినలే అది అవుతుంది. కానీ ఆంధ్రాలో మనము యునైటెడ్ ఆంధ్ర తెలంగాణలో కారం చాలా ఎక్కువగా మనం వాడతాం. సో ఆ ఒక ప్రాబ్లం ద్వారా కూడా మాకి అసిడిటీ చాలా పైన వస్తుంది. సో అసిడిటీ ఎప్పుడు మీరు లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటారో, నార్మల్ గా నైట్ లో ఎలా అసిడిటీ అవుతుందంటే కొన్ని సందర్భంలో వాళ్ళకి డౌట్ వస్తుంది, నాకేమన్నా హార్ట్ అటాక్ వచ్చిందా అని డౌట్ వస్తుంది. రైట్, అంతవరకు అసిడిటీ వస్తుంది. సో మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour బిఫోర్ మీల్ అలోవెరా ఆమ్లా మీరు వాడి నీళ్ళు తాక్కుంటే మీ స్టమక్ ది వాతావరణం చాలా శ్వేతంగా ఉంటుంది. రైట్, మీది అసిడిటీ అనేది రాదు. సో అసిడిటీ కొంతమంది జనాలు మీ దగ్గరికి వస్తే, సార్ మీరు ఆమ్లా చెప్పారు, సార్ మీరు అలోవెరా చెప్పారు, నేను వాడుతూనే ఉన్నాను కానీ అసిడిటీ తగ్గడం లేదు సార్. ప్రాబ్లం ఏమంటే మీరు వాడే విధానంలో ప్రాబ్లం ఉంది. మీరు భోజనాల తర్వాత అలోవెరా వాడితే అంత పెద్దగా రిజల్ట్ రాదు. అలోవెరా ఆమ్లా మీరు ఖాళీ కడుపులో, మీకు అసిడిటీ ప్రాబ్లం ఉందా, 1 month పర్టికులర్ గా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఖాళీ కడుపులో వాడాలి. ఎందుకంటే మీ భోజనాలు రాక ముందు మీ ఎన్వైరన్మెంట్ సెట్ చేయాలి, ఆడ మీ మైక్రోఫ్లోరా సెట్ చేయాలి. కాంబయాటిక్ వాడండి, మీ అలోవెరా వాడండి, మీ ఆమ్లా వాడండి, ఇది ముగ్గురు కలిపి మీరు ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఒక ప్రాబ్లం నుంచి గ్యాస్ లో ఒక 3 కాంబినేషన్ వచ్చిందండి. కాంబయాటిక్ వచ్చింది, ఆమ్లా వచ్చింది, అలోవెరా వచ్చింది. ఇప్పుడు మీరు కల్పిస్తారు, రిజల్ట్ కూడా వస్తుంది. మీ పీవీ కూడా అట్లీస్ట్ 70 PV 100 PV ఒక క్యాండిడేట్ కి ఇచ్చారంటే అట్లీస్ట్ ఒక 50-60 PV సేల్ ఆడే అయిపోయింది. సో ఆల్వేస్ ట్రై టు సెల్ ఇన్ కాంబినేషన్. లో బెనిఫిట్ నెంబర్ 1 మీకు రిజల్ట్ వస్తుంది. రెండోది మీ పీవీ, మీ వాల్యూమ్, సేల్స్ వాల్యూమ్ అనేది ఏముంటుంది, అది పెరుగుతుంది. ఎప్పుడు సేల్స్ వాల్యూమ్ పీవీ పెరుగుతుంది, మీది క్వాలిఫికేషన్ అనేది, మీది సైడ్ వాల్యూమ్ అనేది చాలా వరకు ఈజీ అవుతుంది. రైట్, సేమ్ వే ట్రై టు వర్క్ ఆన్ ది న్యూ జాయినింగ్స్ మీద అట్లీస్ట్ 4 న్యూ జాయినింగ్స్, 5 న్యూ జాయినింగ్స్. తర్వాత పాత వాళ్ళు ఉన్నారు కదా, పాత వాళ్ళకి అమ్మడం, సేల్ చేయడం. ఇప్పుడు నేను ఒక 3 కాంబినేషన్ చెప్పాను. రైట్, డీటాక్సిఫికేషన్ చెప్పాను, కడుపులో గ్యాస్ ప్రాబ్లం కి చెప్పాను, ఆ పైల్స్ కి నేను ఇది చెప్పాను. రైట్, సో ఇది 3 segments లో నేను మాట్లాడాను. ఇంకొక సెగ్మెంట్ మాట్లాడి ప్రాబ్లీ నేను 30 minutes మాట్లాడతానని చెప్పాను సార్కి, కులకర్ణి సార్కి, చరణ్ సార్కి.
కానీ నేను కొద్దిగా మాట్లాడ కూర్చుంటే నాది ఇది కొద్దిగా ఎక్స్పాండ్ అయిపోతుంది, రైట్? ప్రాబ్లీ 45 minutes అది, బట్ ఐ టేక్ జస్ట్ 5 minutes. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు ఫ్రెండ్స్. ఇది చెప్పి నేను ప్రాబ్లీ ఐ టేక్ యూ లీవ్. ఫ్రెండ్స్, మీరు ఒక చూసింటారు, హార్ట్ అటాక్ అనేది చాలా కామన్ అయిపోయింది, స్ట్రోక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. బేసిక్ ప్రాబ్లం ఏమంటే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, హార్ట్ అటాక్ అవడానికి, స్ట్రోక్ అవడానికి జస్ట్ మీ నరాల్లో మీ ఆర్టరీస్ బ్లాకేజ్ ద్వారా ఈ ఒక హార్ట్ అటాక్స్ ఇది జరుగుతుంది. ఎప్పుడు మీ నరాల్లో మీ ఆర్టరీస్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది, ఎప్పుడు రక్త ప్రవాహం పర్ఫెక్ట్ గా ఉంటుంది, అప్పుడు మీకు ఈ హార్ట్ అటాక్ అనేది, స్ట్రోక్ అనేది రాదు. ప్రస్తుతానికి హార్ట్ అటాక్ ఇస్ ది నంబర్ 1 కిల్లర్. దాని జೊತೆలో ఇప్పుడు స్ట్రోక్స్ కూడా చాలా అయిపోయింది. ఒక కాలం ఉండే, ఈవెన్ బిఫోర్ 5 years ఆ ఒక పెద్ద లెవెల్లో మనము స్ట్రోక్ పేషెంట్ ని చూస్తా ఉండే, కానీ ఇప్పుడు పారాలిసిస్ అన్నది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో దానికి ఒక సింపుల్ సమాధానం అని చెప్తే, మా నరాళ్ళు బాబు, పాయింట్ నెంబర్ 1, హెల్తీగా యాక్టివ్గా పట్టుకోవాలి. మా నరాలు డిసీజ్డ్ ఉండకూడదు. నరాలు చూడండి, నరాల్లో శక్తి లేదంటే, నరాలు అక్కడక్కడ కట్ అయిపోతే ఏమవుతుంది, పగిలిపోతుంది. సో అప్పుడు కూడా స్ట్రోక్ అయ్యే, హార్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ నరాల్లో యాక్టివ్గా పట్టుకోవాలా, రైట్? అంటే మీది యాక్టివిటీ ఏముంది, వాకింగ్ కావచ్చు, మీది జాగింగ్ కావచ్చు, రైట్? జస్ట్ ఇటు పట్టుకొని మీరు ఇలా ఇలా చేస్తే కూడా, రైట్, 5 minutes, రైట్? జస్ట్ డూ దిస్, స్టాండ్ అండ్ డూ దిస్ యాక్టివిటీ. If you do it for 5 to 7 minutes, do it for 5 minutes, మీ ఈ చెస్ట్ ఏరియాలో ఏ నరాలు ఉంది ఆ నరాలు యాక్టివేట్ అవుతాయి. మీ ఆఫీస్లో జస్ట్ పంకా కొట్టాలా, పాతకాలంలో మహారాజాకి కొడతా ఉంటుంది కదా, అలాగే సింపుల్. ఇంట్లో చేయండి, ఆఫీస్లో చేయండి, జస్ట్ డూ ఇట్ ఫర్ 5 to 10 minutes. ఒక యాక్టివిటీ పట్టుకోండి. ఎప్పుడు మీరు పట్టుకుంటారు, ఈ పర్టికులర్ ఏరియాలో నరాలు కొద్దిగా యాక్టివ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది, నరాల్లో బ్లాకేజ్ రాలేదంటే, ఆ బ్లాకేజ్ నరాల్లో బీపీ కంట్రోల్ కాకపోతే ఇది బ్లాకేజెస్ స్మాల్ గా స్టార్ట్ అవుతాయి. రెండోది, ఎప్పుడు మీరు ఆ బ్లాకేజ్ లో ఏముంది, ఏ ఒక్క ప్రోడక్ట్స్ ద్వారా ఈ బ్లాకేజ్ అయింది మీరు తెలుసుకుంటే దాన్ని రిమూవ్ చేయడం మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో పాయింట్ నెంబర్ 1, బ్లాకేజ్ లో కొలెస్ట్రాల్ ఉంటుంది, మీ రక్తంలో ఉండే గలీజు, దానికి మనము టెక్నికల్ గా సెల్ డెబ్రిస్ అని చెప్తాము. సెల్ డెబ్రిస్, మీ సెల్ ది డెబ్రిస్ అంటే గలీజు. వాళ్ళేం గలీజ్ పెడతారు, ఆ గలీజు కొలెస్ట్రాల్. మూడోది కాల్షియం. మనం చికెన్ తింటాము, మనము మటన్ తింటాము, మనము కొద్దిగా సబ్జీలు తింటాము, కొద్దిగా పాలు తాగుతాము. ఆ పాల్లో ఉండే అంత కాల్షియము మా బోన్స్ లో వెళ్ళాలి, మా టీత్స్ లో వెళ్ళాలి. 1% మాత్రమే మాకి రక్తంలో ఆవశ్యకత ఉంటుంది. కానీ ఎప్పుడు మా రక్తంలో ఉండే కాల్షియం పర్టికులర్ వేలో బోన్స్ లో, టీత్స్ లో వెళ్ళేలే, ఆ అన్యూజ్డ్ కాల్షియం కూడా మీ బ్లాకేజ్ లో పోయి కూర్చుంటుంది. అలాగే ఎక్స్క్యూజ్ మీ బ్లాకేజ్ లో సెల్ డెబ్రిస్ ఉంటుంది, నంబర్ 1. నంబర్ 2 కొలెస్ట్రాల్ ఉంది, నంబర్ 3 కాల్షియం ఉంది. సో అందరికీ తెలుసు కాల్షియం చాలా వెరీ పవర్ఫుల్ అన్నది, రైట్? మీ బోన్స్ లోపల వస్తే మీ బోన్స్ చాలా గట్టిగా అవుతాయి, మీ టీత్స్ లోపల వస్తే మీ టీత్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో కాల్షియం సిమెంట్ లాగా ఉంటుంది, రైట్? అలాగే ఎప్పుడు మీ బ్లాకేజ్ లో కాల్షియం కూర్చుంటుంది, ఆ బ్లాకేజ్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అటాక్ అవుతే చాలా ప్రమాదంగా కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా తీసేయాలి? దీన్ని తీసేదానికి వెస్టీజ్ లో చాలా అద్భుతమైన 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఆ ప్రొడక్ట్స్ మీరు రాసుకోండి. జస్ట్ యంగ్స్టర్స్ కి 40 years వాడికి ప్రాబ్లం ఉందో లేదో, కానీ లైఫ్ లో యాక్టివ్ గా ఉండాలి. లైఫ్ లో ప్రాబ్లమ్స్, స్ట్రోక్ తర్వాత హార్ట్ అటాక్ రాకూడదంటే, నరాలు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ 3 ప్రొడక్ట్స్ వాడాలి. అట్లీస్ట్ 3 months రెగ్యులర్ గా, 1 month గ్యాప్, తర్వాత 3 months. సో వర్షానికి 6 months వాడాలి, రైట్?
ఫస్ట్ 3 months డీటాక్సిఫై చేయండి, తర్వాత ఈ సప్లిమెంట్స్ హార్ట్ ది సప్లిమెంట్స్ ఇవ్వండి, మళ్ళీ డీటాక్సిఫై చేయండి, మళ్ళీ హార్ట్ ఇవ్వండి. సో కంప్లీట్ ఇయర్ లో వాళ్ళు మీకు బుక్ అయిపోతారు. ఎవ్రీ మంత్ మీకు మినిమం 150 to 200 PV మీకు సేల్ ఆ వ్యక్తి ద్వారా వచ్చేస్తుంది. సో ఎవ్రీ మంత్ మీరు అలాగే అట్లీస్ట్ ఒక 5 వ్యక్తిని మీరు తీసుకుంటే 5 people into 150 PV ఎంత అవుతుంది? 750 PV న్యూ బిజినెస్, ఫ్రెష్ బిజినెస్. ఫ్రెండ్స్, మాకి బిజినెస్ జనరేట్ చేసే విధానం రావాలి. పీవీ రాదు, తెప్పించుకోవాలి. పీవీ రాదు, తెప్పించుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు పాత కస్టమరే వచ్చి తీసుకోవాలంటే వానికి నాలెడ్జ్ లేదు. మీరు యాంగిల్ ఇవ్వండి, మీరు రీజన్ ఇవ్వండి. దిర్ ఇస్ ఆల్వేస్ అ రీజన్ బిహైండ్ ఎనీ బై, రైట్? మీరు అంగడిలో పోతారు, ఒక షోరూమ్ లో వెళ్తారు, మీరు ఒక టీవీ కొంటారు, ఒక పర్ఫ్యూమ్ కొంటారు, ఒక లిప్స్టిక్ కొంటారు, బట్ కొనేదాన్ని ఒక రీజన్ ఉంటుంది, రైట్? ఆ రీజన్ మీరు ఇవ్వాలి, రైట్? దెన్ ఓన్లీ యువర్ సేల్ విల్ హ్యాపెన్. నౌ హార్ట్ ని, మీ నరాల్ని ఆ ఒక బ్లాకేజ్ ని తీయడానికి ప్రోడక్ట్ నెంబర్ 1 క్రిల్ ఆర్ ఫ్లాక్స్, రెండు యూజ్ చేయొచ్చు. లేకపోతే ఏదిని క్రిల్ ఇస్ ద బెస్ట్, లేకపోతే వాళ్ళకి క్రిల్ వద్దంటే ఫ్లాక్స్ మీరు ఇవ్వచ్చు. ఆ ద్వారా మీ కొలెస్ట్రాల్, మీ బ్లాకేజ్ నుండి కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 L-arginine. ఈ ప్రోడక్ట్ లో ఏముంది? ఈ ప్రోడక్ట్ లో నైట్రిక్ ఆక్సైడ్ జొతులో ఈ ప్రోడక్ట్ లో వైటమిన్ K2 ఉంది. సో K2 పని ఏంది? K2 ప్రీకర్సర్ పని చేస్తుంది. ఏమర్థము? మీ రక్తంలో ఉండే కాల్షియం, మీ బ్లాకేజ్ లో ఉండే కాల్షియం, దాన్ని తీసుకొని అక్కడి నుండి తీసి, కాల్షియం పని ఎక్కడ ఉండేది? బోన్స్ లో తీసుకొని పోయి బోన్స్ లో మెతికిస్తుంటుంది. సో అక్కడ నుండి కాల్షియం క్లియర్ అవుతుంది. సో కాల్షియం క్లియర్ చేసే పని ఎలార్జినైన్ చేస్తుంది. మీ క్రిల్ తర్వాత ఫ్లాక్స్ చేసేలే. క్రిల్ ఫ్లాక్స్ పని ఏంటంటే మీది కొలెస్ట్రాల్ రిమూవ్ చేయడం, కాల్షియం రిమూవ్ చేసేదానికి మీ ద్వారా ఉంది మీది ఎలార్జిన్. సో రెండు తీసుకుంటే మీకు బ్లాకేజ్ క్లియర్ ఉంది. మూడో ప్రోడక్ట్ CoQ10. CoQ10 మీరు ఎందుకు ఇవ్వాలంటే 40 years తర్వాత మీ బాడీలో ఈ విటమిన్ తగ్గుతుంది. ఈ విటమిన్ మాకు ఎందుకు కావాలా? భగవంతుడు ఈ విటమిన్ ఎవరి సెల్లో పెట్టాడు, కానీ హార్ట్, కిడ్నీ, లివర్, లంగ్స్ లో చాలా ప్రమాణంలో పెట్టాడు. ఎందుకంటే రెగ్యులర్ గా 24/7 పని హార్ట్ చేస్తానే ఉండాలి. హార్ట్ కి సెలవు లేదు, నో హాలిడేస్, 24/7 పని చేస్తానే ఉండాలి. కానీ మీ హైదరాబాద్ లో ఏం కదా తెలీదు. హైదరాబాద్ లో ఏమైనా హార్ట్ కి మీరు సెలవు ఇస్తారేమో తెలీదు, కానీ హార్ట్ కి సెలవు లేదు. రెగ్యులర్ గా పని చేయాలంటే వానికి స్పెషల్ పవర్ కావాలా? ఆ స్పెషల్ పవర్ మీ CoQ10 ద్వారా వస్తుంది. సో 3 ప్రొడక్ట్స్ అయింది, ఎలార్జినైన్, క్రిల్, మీది CoQ10. ఇప్పుడు 3 కలిపి ఇస్తారు. మీరు ఒక నార్మలైజ్ దీనికి ఎనర్జీ బూస్టర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ 4 సప్లిమెంట్స్ క్రిల్, ఫ్లాక్స్, ఎలార్జినైన్, CoQ10, ఎనర్జీ బూస్టర్, ఈ 4 కలిపిస్తే మీది పీవీ మినిమం 180 to 200 PV అవుతుంది. ఫ్రెండ్స్, ఈడ మీరు ఎనర్జీ బూస్టర్ గురించి మహాపురాణం ఏంటి ఇది మాట్లాడలే. మీరు ఎలార్జినైన్ గురించి ఏది మహాపురాణం మాట్లాడలేదు. ఒక కామన్ సెన్స్ లో బాబు ఇది బ్లాకేజ్ తీయడానికి, ఇది మా వైటల్ అనేది యాక్టివ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఇది వాడాలి. వాడు 3 months వాడితే ఒక మినిమం పర్చేస్ 3,500 to 4,000 ఒక సింగిల్ ఇన్వాయిస్ లో ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీకు 3 months షార్ట్ బిజినెస్. ఇది అయిన తర్వాత మీరు ఏం చెప్పాలి? బాబు కొద్దిగా బాడీ కూడా క్లెన్స్ చేపించుకుంటే వానికి ఎప్పుడు ఇది రెడీ అవుతుంది, వాడు మీది నెక్స్ట్ అడ్వైస్ కి నో అని చెప్పాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెరిగింది, రైట్? ది డీటాక్సిఫికేషన్. జస్ట్ ఇది సైకిల్ 1 year కొడతా ఉంటే మీకు ఎవ్రీ మంత్ 200 PV ఒక వ్యక్తి ద్వారా గ్యారంటీడ్. ఎప్పుడు వాడు రెడీ అవుతాడు, వాడు చెప్తాడు, సార్ మా బామర్దికి కావాలా, మా బావకు కావాలా, మా ఫాదర్ ఇన్ లాక్ కావాలా, మా మదర్ ఇన్ లాక్ కావాలా. సో యూ హ్యావ్ టు గో దిస్ వే. ఎంజాయ్ ద బిజినెస్, ఎంజాయ్ ద బిజినెస్. మీ బిజినెస్ ఇట్ హ్యాస్ టు బి ప్లెజర్, ప్రెషర్ కాదు. ప్రెషర్ వద్దు. హాయిగా చేద్దాము, హ్యాపీగా చేద్దాము, ఎంజాయ్ చేసుకొని చేద్దాము. మీ చెక్ డబల్ స్పీడ్ లో పరిగెత్తు మీ బ్యాంక్ లో వస్తుంది, రైట్? మేక్ బిజినెస్ ఎంజాయబుల్. ఎందుకు ప్రెషర్? వద్దండి.
ప్రెషర్ వద్దనే మరి సప్లిమెంట్ ఇస్తా ఉన్నాం, మళ్ళీ ప్రెషర్ ఎందుకు తీసుకోవాలి మనము? సో దెర్ హ్యాస్ టు బి రీజన్. సో వర్క్ చేసే దాంట్లో దెర్ హ్యాస్ టు బి డిసిప్లిన్, దెర్ హ్యాస్ టు మోర్ దెన్ ఎనీథింగ్ మీ డ్రీమ్. ఫర్ ద డ్రీమ్ ప్లాన్ టుడే. మనం అంతా చెప్తాము ప్లాన్, వెరీ సింపుల్. నేను ఆల్వేస్ చెప్తాను, ప్లాన్ యువర్ క్యాలెండర్. కంప్లీట్ 12 months మీది అచీవ్మెంట్, మీది ప్లాన్ ఉండాలి. మీరు ఈ 12 months లో ఎంత పీవీ చేస్తా ఉండారు? ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024 ఏప్రిల్ వరకు మీ పీవీ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది పీవీ? 1 లక్ష అంటే ఆ 24 దీంట్లో మినిమం 2 lakhs 3 lakhs మీరు టార్గెట్ పట్టుకోవాలి. మూడోది మీ లెవెల్, ఇప్పుడు అనుకుందాము మీరు స్టార్ గా ఉండరు, ఆ దీంట్లో మినిమం మీరు యూసిడి ప్లాన్ చేయాలి, రైట్? తర్వాత ఎప్పుడు వరకు మీరు కింద ప్లాన్ చేసేలే, పైన టైటిల్స్ రావు, కింద ప్లాన్ చేయాలి. మీకు యూసిడి అంటే మినిమం 8 మీది, కింద డైరెక్టర్స్ కావాలి. ఆ 8 డైరెక్టర్స్ మాత్రం ఉంటే కుదరదు, బ్రాంజ్ డైరెక్టర్స్ మాత్రం కుదరదు. ఎంతమంది స్టార్ కొడతారు, ఎంతమంది మీరు డైమండ్ చెప్పిస్తా ఉండరు, ఎంతమంది క్రౌన్స్ చెప్పిస్తా ఉండరు, ఆ ప్లాన్ తీసుకురండి. ఇది వాడు కొట్టాలంటే ఏ ప్రొడక్ట్స్ మీద వాడు ఫోకస్ చేస్తున్నాడు, ఏ ఏరియా ఫోకస్ చేస్తున్నాడు, ఎంత హోమ్ మీటింగ్స్ ఉంది. సో ఎవ్రీథింగ్ షుడ్ బి స్ట్రక్చర్డ్. బిజినెస్ ఇస్ సింపుల్, ప్లానింగ్ ఇస్ డిఫికల్ట్. ప్లీజ్ ప్లాన్. పీపుల్ ఫెయిల్ because they plan to fail. People don't fail normally, they fail to plan, right? Planning ఏ లేదు, విల్ గో అవుట్, హే నేను వెస్టీజ్ లో వచ్చేస్తాను, ఎవరు మోటివేషన్ ఇచ్చారో, ఫుల్ టెన్షన్, ఫుల్ జోష్. ప్లానింగ్ ఏ లేదు. హౌ విల్ యూ అచీవ్? నాలెడ్జ్, ప్లానింగ్, సిస్టమాటిక్ వర్కింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ గా మీరు 1 year చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా చెప్పాను ఆ ఒక రకంగా మీరు చేయండి, యూ విల్ ఎంజాయ్ ద బిజినెస్. ఎప్పుడు మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎప్పుడు మీకు ఈ బిజినెస్ చేసేటప్పుడు మజా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ వాట్ యు డూ ఇస్, మీరు అటు ఇటు చూసేలే మీ టార్గెట్, మీ లెవెల్ చూసుకొని పోతా ఉంటారు మీరు. ఎప్పుడు అటు ఇటు చూసే ఈ బిమారీ వస్తే, అక్కడ ఏమన్నా చిక్కిపోతుందేమో, ఈడ ఏమన్నా చిక్కిపోతుందేమో, అది నీళ్ళకి డిక్ చేసేప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక వస్తాడు వానికి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది, వెస్టీజ్ అని వాడు డ్రిల్ కొట్టుకోకపోతూ ఉంటాడు. మేబీ ఒక 80 feet కి వానికి నీళ్ళు రాదు, 100 feet కి ఆ ఊరికి వచ్చేంత నీళ్ళు వస్తుంది. కానీ ఇక్కడ డ్రిల్ చేస్తారు, ఆడ పక్కలో ఒక 50 feet చేస్తారు, ఎక్కడ నీళ్ళు రాదు, రైట్? సో అది కోడిలాగా ఆ స్మాల్ ఆ దానాలు స్ప్రెడ్ చేసి అక్కడ పోయి తినేది, ఇక్కడ పోయి తినేది, అక్కడ పోయి అలా చేయకండి. టేక్ ఎ బౌల్, కీప్ ఎవ్రీథింగ్ దట్, టేక్ ఫ్రమ్ ద సేమ్ బౌల్, పని ఈజీ అవుతుంది. సో ప్లాన్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడుతుంటే ప్రాబ్లీ నేను ఇంకో కవర్ తీసుకుంటాను. సో ప్రాబ్లీ ఐ వుడ్ లైక్ టు జాయిన్ యూ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్, తర్వాత కుల్కర్ణి సార్, తర్వాత ఇందర్ సార్ కూడా ఉన్నారు. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకుంటాను ఐఎమ్ ఏ వెరీ ప్రాక్టికల్ పర్సన్. నేను చాలా నా ముందర కుల్కర్ణి సార్ ఉన్నారు, చాలా పెద్ద మోటివేటర్స్, చాలా పెద్ద స్పీకర్స్. సో ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్. నేను చాలా ప్రాక్టికల్ గా మాట్లాడతాను. నేను బిలీవ్ చేస్తాను, వెన్ ఐ టాక్ ఐ షుడ్ డూ వాల్యూ అడిషన్, రైట్? మీ వర్క్ లో, రైట్, ఐ విల్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్, బట్ మీ వర్క్ లో ఇఫ్ ఐ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ, నాకు అనిపిస్తుంది ఎప్పుడు నేను వాల్యూ యాడ్ చేశాను మీ వర్క్ లో, దట్ ఈస్ ఐ థింక్ ద జాబ్ ఈస్ డన్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. దెన్ ఓవర్ టు మై మెంటర్స్. థ్యాంక్ యూ.